సరే తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ దూరంగా ఉంటాం, నేను కొంత నా మనోభావాలు ఇట్లా నన్ను ఇబ్బంది పెడతారనే మాట బయటపడి అంటే రోజు సోషల్ మీడియాలో ఉదయం నుంచి రాత్రి దాకా ఇవాళ రేపు ఈ వ్యక్తిత్వ హననం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పేలటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే అప్పుడు మళ్ళీ పిలిపించి మాట్లాడారు. ఏమన్నారంటే క్యాడర్ మీటింగ్ పెడదాం, క్యాడర్తో మాట్లాడి నేను అన్ని లైనప్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఒక 50 మంది నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ సీఎంఓలో ఈవినింగ్ పిలిచారు, సమావేశం ఏర్పాటు చేసి 50-55 మందిని పిలిచారండి. కొంత వాళ్ళు ఉన్న సమాచారం, నన్ను ఎవరిని ముఖ్యులను పిలవమంటే అసలు స్ట్రైట్ అవే మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు, ఇట్లాంటి వాళ్ళందరూ మార్కెట్ యార్డ్ చైర్మన్లు వాళ్ళందరినీ పిలిచారు. అందరూ వారి వారి అభిప్రాయాలు ముఖ్యమంత్రి గారికి నేరుగా అదే వేదిక మీద చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళందరూ చెప్పింది 95% ఒకటే. కృష్ణప్రసాద్ గారు, మా ఎమ్మెల్యే గారు, మేము అందరం కలిసి నియోజకవర్గంలో మా పని శుభ్రంగా సాఫీగా చేసుకెళ్తున్నాం. ఇక్కడ పక్క నియోజకవర్గం నుంచి సంబంధించిన ఆ వ్యక్తి వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది, జోగి రమేష్ గారి వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది, మీరు టపీమని పరిష్కారం చేస్తే గొడవ ఏమి ఉండదు అని చెప్పి వాళ్ళందరూ సూచించడం జరిగిందండి. అది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడతా ఇది అందరిని ఉద్దేశించి ఆయన మరి కన్ఫ్యూజ్ అయ్యారా, మైండ్లో రిజర్వేషన్స్ ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే నా మీద అన్న వారికి సరైన ఇది లేదా అనేది నాకైతే అంతుపట్టలేదు. అందరూ ఉద్దేశించి మాట్లాడింది ఏంటంటే, అంటే షార్ట్ కట్గా చెప్తాను, స్ట్రైట్ ఆయన వర్డ్ టు వర్డ్, మీటింగ్ చెప్పలేం కదా మనం, అంతా గుర్తుపెట్టుకో, రికార్డ్ చేసుకోదు కదా మైండ్. దాంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే జోగి మనవాడు, జోగి మంచివాడు, జోగి పెడల్లో 30,000 మెజార్టీతో గెలుస్తాడు, అసలు మైలవరం నేను జోగికి అప్పచెప్తాను, జోగి గెలిపించి తీసుకొస్తాడు. ఓవరాల్ ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కృష్ణప్రసాద్ గారిని కూడా జోగి గెలిపించి తీసుకొస్తాడు అనే విధంగా పాసింగ్ క్లౌడ్స్ లాగా పాసింగ్ కామెంట్స్ ముఖ్యమంత్రి గారు చేసింది. అక్కడికి వచ్చిన లీడర్స్, నేను, మేమందరం అబ్సల్యూట్ చెప్తున్నా అండి, అందరం హర్ట్ అయ్యాం. ఎందుకంటే జోగి రమేష్ గారిని ముఖ్యమంత్రి గారు 2014లో అక్కడ పెట్టారు. అది ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఆ రోజు దురదృష్టవశాత్తు జోగి రమేష్ గారు అక్కడ ఓడిపోయారు కదా. 2019లో నన్ను పెట్టారు, నేను గెలిచాను కదా. మరి నన్ను జోగి రమేష్ గారికి అప్పచెప్పడం ఏంటి? 2019లో జోగి రమేష్ గారిని అప్పచెప్పి నన్ను గెలిపించలేదు కదా. జోగి రమేష్ గారు పెడనెళ్ళి వారు ప్రయత్నం వారు చేసుకున్నారు, వారు అక్కడ గెలిచారు, నేను ఇక్కడ నా పార్టీకి నేను గెలిచాను. మళ్ళీ ఇక్కడ మా ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటే మీరు లీడర్ అయ్యండి, మీరు నాయకత్వ స్థానంలో ఎవరి ప్లేస్ లో వాళ్ళని ఉంచాల్సిన, స్కూల్లో టీచర్ అనుకోండి, ఇంకొక చోట మేస్త్రి అనుకోండి, పార్టీలో మీరు నాయకులు కాబట్టి చిన్నపిల్లలాగా మీరు కొట్లాడుకోవద్దు, ఎవరి పైన వాళ్ళు చేసుకోండి అని మందలించాల్సిన స్థానంలో ఈ రకమైన మాటలు మాట్లాడేటప్పటికి ఇక కోతి కొబ్బరి చెప్పు దొరికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సమావేశంలో వాళ్ళు మళ్ళీ వారికి చెప్తారు కదా ఇట్లా మాట్లాడారని చెప్పి, వెంటనే తెల్లారి నుంచి వాళ్ళు మళ్ళీ పెట్టిపోయారు, ఇంకా పెరిగిపోయింది. ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితికి ఇంకొంచెం దారి తీసినాయి. సరే తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ నష్ట నివారణ చర్యలు మళ్ళీ మాట్లాడటం. ఇక నాకు అంటే ఏ ఒక్క అంశాన్ని పరిధిలోకి తీసుకొని ఏ ఒక్క అంశాన్ని బేరీజ్ చేసుకొని ఒక పెద్ద నిర్ణయాన్ని మనం ఎవరు తీసుకోం, అంతే కదా. అంశాల వారీగా గతం నుంచి జరుగుతూ వస్తున్న చాలా అంశాలని క్రోడీకరించుకొని బేరీజ్ వేసుకొని మనం ఒక్కొక్క అంశానికి దూరం అవుతా వస్తాం.